ఇందులో ఎమ్మెల్యే 11 సీట్లకే పరిమితమైనటువంటి సిగ్గులేనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడపై పగపట్టి విజయవాడపై భారీ కుట్రలకి తెరలేపాడు. ఈ దౌర్భాగ్యుడు విజయవాడలో చేస్తున్నటువంటి కుట్రలు ఏంటి, ప్రజలు ఎందుకు వీడిని చెప్పుతో కొట్టడానికి సిద్ధపడిపోతా ఉన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడపై ఇంతగా ఎందుకు పగబట్టాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఈ ప్రాంతం పైన పగ, ఒక కులం మీద పగ. ఈ సిగ్గులేనుడు బుద్ధి లేనుడు గాలి వెతవా వీడు పొద్దున లేస్తే అబద్ధపు కోతలతో బతికేటువంటి నీచుడు అనేది మరోసారి తెల్లమైపోయింది. ఈ దౌర్భాగ్యుడు లండన్ వెళ్లాల్సింది పారిపోయాడని అనుకుంటారని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆగిపోయిన నీచుడు విజయవాడలో భారీ కుట్రలకి ప్రజల ప్రాణాలు తీయటానికి ఈ నీచుడు కోట్లాది రూపాయల డబ్బు వెదజల్లుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు నందిగం సురేష్ తోటి, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి వైసీపీ గూండాలతో అత్యంత నీచానికి పాల్పడుతూ బుడమేరు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో కాలువలకి గండ్లు కొట్టడానికి కూడా ఈ దౌర్భాగ్యుడు డబ్బులు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కర్రకట్ట మీద కూడా గండ్లు కొట్టండి, విజయవాడలో అవసరమైతే మనుషుల్ని ఏదో ఒక రకంగా చంపివేయండి అని కూడా ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంది బీవీఆర్ అని నిజమా అంటే ఈ నీచుడు, ఈ సిగ్గులేనోడు, ఈ పనికిమాలనోడు, ఈ బొబ్బోనుగాడు ఇన్ని మాటలు మాట్లాడినా ఈడనేవాడు కడుపుకి అన్నం అనేది తిండ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కోపంతో మాట్లాడుతున్నాయి కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ కానీ, అదేవిధంగా అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ కానీ, అఫీషియల్గా నడుపుతున్నటువంటి వాళ్ళ ఫేస్బుక్ కానీ, వాళ్ళ అధికారికమైనటువంటి పేపర్ సాక్షి కానీ చూడండి, మొత్తం విష ప్రచారాలే ఉంటాయి. ఎక్కడో బంగ్లాదేశ్లో వరద బాధితులకి హెలికాప్టర్లో నుంచి కిందకు వేస్తున్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోని తీసుకొచ్చి విజయవాడలో ప్రజల్ని ఈ రకంగా చేస్తూ ఉన్నారు అంటాడు. ఎక్కడో మునిగిపోయినటువంటి మునకను తీసుకొచ్చి అమరావతిలో మునిగిపోయింది అంటారు. ఎక్కడో తెలంగాణలో ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఆ వీడియోలు తీసుకొచ్చి కట్ పేస్టులు చేసి విజయవాడలో తిడుతున్నారు అంటారు. ఇంత సిగ్గుమాలిన బతకాలంటే బహుశా భారతదేశ చరిత్రలో అది జగన్గాడికే సాధ్యం. ఈ సిగ్గులేనోడికి ఇటువంటి మాటలు మాట్లాడినందుకే, ఇటువంటి పనులు చేసినందుకే, ఇటువంటి విష ప్రచారాలు చేసినందుకే, ఇటువంటి చేతగాని పనులు చేస్తున్నందుకే, ఇటువంటి అబద్ధపు బతుకుతున్నందుకే వీడికి 11 సీట్లు వచ్చిన సిగ్గు ఎక్కువ రాలే. ఇంకా ఈ నీచుడికి, ఈ నికృష్టుడికి బోట్లు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ ద్వారా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసినటువంటి బోట్లు కొన్నుంటే వాటిని ప్రజల దగ్గరకు పంపించి డబ్బు వసూలు చేస్తూ, డబ్బులు అడుగుతూ, వాటిని వీడియోలు తీస్తూ అదేదో ప్రభుత్వం అడుగుతున్నట్టుగా కూడా చిత్రీకరించేటువంటి నికృష్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంటే ఈ సిగ్గులేనోడు, ఈ నీతిమాలనోడు అమరావతి మీద, విజయవాడ మీద, ఈ ప్రాంతాల మీద పగబట్టున్నాడు. కాబట్టి ఈ శాడిస్టుగాడు, సైకోగాడు ఈ ప్రాంత ప్రజలు సస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి సిద్ధమైపోతున్నటువంటి ఈ నీచుడిని దయచేసి బెజవాడ ప్రజలు బెజవాడలో అడుగు పెట్టనీయొద్దు. అడుగు పెట్టనీయకపోతే కూడా ఈ నీచుడు మరో రకమైనటువంటి ప్రచారాలు చేస్తారు. మొన్న చూసాం, ఈ దౌర్భాగ్యుడికి బుడమేరు ఎక్కడుందో తెలియదు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుందో తెలియదు. ఈ దౌర్భాగ్యుడికి కనీసం రెగ్యులేటర్కి లేకపోతే ప్రాజెక్టుకి సంబంధం తెలియనటువంటి నికృష్టుడు వీడు మొన్న ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కదా అంటే ఒక మహిళ చాలా చక్కగా చెప్పింది, ఈ లోతు నీళ్లు ఉన్నాయి, ఇవి మానవ అంటే ఇదంట మనుషులు క్రియేట్ చేసినటువంటి ఫ్లడ్ అంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంట. ఒరే దౌర్భాగ్యుడా, ప్రపంచ చరిత్రలో మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనేది ఒకటి ఉంటుందట్రా, సిగ్గులేనోడా అంటే నోరు ఏమొస్తే అది ఏం అబద్ధాలరా. ఒరే ఎంత నీచంగా ప్రజలు చెప్పుతో కొట్టాకన్నా నిజాయితీగా బతుకుతాం. నిజంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి సాయం చేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపిద్దాం, కార్యకర్తలను పంపిద్దాం, ప్రజలకు ఏదన్నా సాయం అవసరం అయితే చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఖాళీగా బేవర్స్గా పడి ఉందో తాడేపల్లిలో, అక్కడ ఏదన్నా కొంత ఫుడ్ తయారు చేపిద్దాం. ఒరే సిగ్గుమాలినోడు, ఎందుకు రైతాడు బతికేది నువ్వు? ₹1 ఇస్తానని అనౌన్స్ చేశాడు ఈ నీతిమాలినోడు. ఇచ్చాడా అంటే ఎట్టా ఇయ్యాలో ఆలోచిస్తాడంటే, నా కొడుకు గతంలో ఉదుదప్పుడు కూడా 50 లక్షలు అన్నాడు, ఇంతవరకు ₹1 తిత్లే అప్పుడు కూడా అన్నాడు, అవధి కూడా ఇవ్వాలి ఇంతవరకు. ఈ దౌర్భాగ్యుడు అంటే ఒక 10 రోజుల తర్వాత జనం మర్చిపోతాడు ఈ డబ్బు, ఈ ₹1 ఇచ్చాడో లేదనేది ఎవడు పడుచుకోడు, ఈడెవడికి ఇవ్వడు, ఈడేమి చేయడు ఈ నీతిమాలినోడు, సిగ్గుమాలినోడు. దయచేసి ప్రజలు ఇట్లాంటి చండాలుండి మాత్రం దయచేసి నమ్మద్దు. మీరు కేఏ పాలన నమ్మండి, వాళ్ళ వరదల్లో తిరుగుతున్నాడు, ప్రజలకి కాస్తో ఇస్తీసుకో, కాస్తో కోస్తో అతని మీద జోకులు వేసుకోవటం కాదు. ఇవాళ అతను నిజంగా ఇవాళ వరద బాధితులకి అతను దగ్గరుండి నిత్యావసరాలు లేకపోతే వాళ్ళకి ఫుడ్డు అతను అందజేస్తూ ఉన్నాడు ఏదో ఒక రకంగా. కానీ జగన్ గడ పని చేయటం చూశారు, వస్తాడు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, ప్రభుత్వాన్ని తిడతాడు, వెళ్ళి తాడేపల్లిలో తొంగుంటాడు. ఎట్లాంటి నీతిమాలిన బతికి ఎవడి కోసంరా జగన్గా నువ్వు బతికేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు బతికేది? నువ్వు సావు అని నేను అనవసరం, కానీ అనరా నిన్ను. ఎందుకంటే నువ్వు బతికుండే ప్రజలు ఈసారి ఎన్నికల్లో నీకు ఒక్క సీటు కూడా రాకుండా పులివెందుల్లో కూడా ప్రజలు నేను చెప్పుతో కొడితే కానీ నీలో మార్పు రాదు అప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు ఒక సైకోవి, నువ్వు ఒక మెంటలోడివి, ఒక ఫ్యాక్షన్ చరిత్ర
ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆ ఫ్యాక్షన్తో పాటు సైకోయిజాన్ని తీసుకున్నటువంటి దౌర్భాగ్యుడు రా నువ్వు. ఎందుకు ఇట్లాంటి బతుకు బతికేది నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఒక్క అన్నం ప్యాకెట్ ఎక్కడన్నా పేదలకు పంచుతున్నట్టు కనిపించిందంటారా గత 4 రోజుల్లో విజయవాడలో? సిగ్గులేనోడా, ఎందుకు ఇట్లాంటి బతుకు బతికేది నీది ఒక బతుకంటరా ఎదవా పనికిమాలినోడా. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ వరదలు సంభవించినా, ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విపరీతంగా అక్కడ ప్రజలకు అండగా నిలబడేవాళ్ళు. ఇవాళ నువ్వు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ ఒరే ఇవాళ వస్తాడంట, మళ్ళీ విజయవాడలోకి వస్తాడంట, మళ్ళీ విజయవాడలోకి వచ్చి ఏదో ఒక విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసిపోవటం తప్పితే దానికే కదా నువ్వు వచ్చేది. సిగ్గులేనోడా, ఎందుకు రాయటట్టు బతుకు బతికేది జగనగా? ఒరే ఇదంతా కోపం కదా, ప్రజల ఇబ్బందుల్లో ఉంటే మంచి మాటలు మాట్లాడే వాళ్ళకి సాయం చేయరా సిగ్గులేనోడా అంటే వచ్చి విమర్శలు చేసి పోతావేంద్రా దౌర్భాగ్యుడా.